అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మోనిక. మనం వింటూనే ఉంటాము బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యింది అని. మనకి బాడీ అనేది డీహైడ్రేట్ అయిందని మనం ఎలా కనుక్కోవాలి అని ఈ వీడియోలో మనం చూద్దాం. మన బాడీ అనేది డీహైడ్రేట్ అయినప్పుడు మనకి యూరిన్ అంటే మూత్రం వెళ్ళేటప్పుడు మనకి మంటగా అనిపిస్తుంది. ఇంకా మనకి మన పెదాలు, నాలుక ఎండిపోయినట్టు అనిపిస్తాయి. స్కిన్ చర్మం అనేది డ్రైగా అయిపోతుంది. ఇంకా ఈ డీహైడ్రేషన్ అయిన వాళ్ళలో మనం తరచుగా చూస్తూ ఉంటాము ఎక్కువ హెడేక్స్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి కారణం మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం మూలాన మనకి ఎక్కువగా హెడేక్స్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా డీహైడ్రేట్ అయినప్పుడు బాడీకి మనం కరెక్ట్గా వాటర్ అందించడం ద్వారా మళ్ళీ సెట్ అవుతుంది. వాటర్ ఒకేసారి తీసుకోకుండా మీకు మీ బాడీకి కావాల్సి అనిపించినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండండి. ఇంకా కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ తీసుకోవడం ద్వారా కూడా మీరు డీహైడ్రేషన్ నుంచి త్వరగా బయటపడవచ్చు. వీటితో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి. కర్బూజా, దోసకాయ, గ్రేప్స్, ఆరెంజెస్ ఇలాంటి ఎక్కువగా తీసుకోండి. ఇంకా వెజిటబుల్స్ వస్తే గుమ్మడికాయ, పాలకూర, టమోటాస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.